ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బట్ ఇక్కడ పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రమాదం ఢీకొన్నటువంటి ప్రమాదంలో ఇండిగో ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చినటువంటి ఇండిగో ముంబై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొట్టింది. సంఘటన జరిగిన సమయంలో రెండు విమానాలలో ప్రయాణికులు ఉన్నారు. దీని కారణంగా పెద్ద ప్రమాదం అక్కడ తప్పింది. డీజీసీఏ ఈ విషయంపైన దర్యాప్తు చేసి రెండు విమానయాన సంస్థలను నివేదిక సమర్పించమని కోరింది. ఇక రెండు రెక్కలు స్వల్పంగా ఢీకొనడంతో విమానాలలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికుల నుంచి ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ రెక్కలు ఢీకొని చిన్న ప్రమాదంతో బయటపడింది. కానీ ఒకవేళ విమానాలు ఎదురెదురుగా ముందు భాగంలో కన్నా ఢీకొంటే ఈ యొక్క పరిణామం ఏ రకంగా ఉండేదో ఊహిస్తేనే భయంకరంగా మారింది. మరోపక్క ముంబై విమానాశ్రయంలో జరిగినటువంటి సంఘటన గురించి ఇండిగో ఎయిర్లైన్స్ స్పందించింది. ఫిబ్రవరి 3, 2026న హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే తమ విమానం 6E791 ల్యాండింగ్ తర్వాత టాక్సీలో వెళ్తుండగా రెక్క చివరి మరొక విమానయాన సంస్థ విమానాన్ని ఢీకొట్టిందని, ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తెలిపింది. సంఘటన జరిగినటువంటి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్టుగా తెలిపింది. అయితే ఈ విషయంపైన దర్యాప్తు జరుగుతుందని, తమ ప్రయాణికులు సిబ్బంది విమానాల భద్రత తమ ప్రధాన ప్రాధాన్యత అని కూడా తెలిపింది.